న్యాచురల్ కాన్సెప్టివ్ మెథడ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. రిథమ్ మెథడ్ అంటే ఫర్టిలిటీ అవేర్నెస్ మెథడ్. యూజువల్గా ఏంటంటే ఇది ఆల్మోస్ట్ 75 to 85% ఎఫెక్టివ్ ఉంటుంది. అండ్ మనకి ఏంటంటే పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అండి. అండ్ పీరియడ్స్ రెగ్యులర్గా ఉండి 28 days సైకిల్ ఉన్న వాళ్ళకు అరౌండ్ day 11 to day 21 అది ఫర్టైల్ డేస్. సో ఆ టైంలో మీరు ఇంటర్ కోర్స్ అనేది అవాయిడ్ చేయడము. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు మీరు ట్రాక్ చేసుకోవచ్చు, అంటే ఓవులేషన్ ఎలా అవుతుంది, ఎప్పుడు అవుతుంది అనేది కూడా రఫ్ ఐడియా ఇంట్లోనే ట్రాక్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే డైలీ బేసల్ బాడీ టెంపరేచర్ ట్రాకింగ్, అంటే మన టెంపరేచర్ డైలీ మార్నింగ్ లేవంగ్లోనే టెంపరేచర్ చెక్ చేసుకోవడము. అండ్ మీకు డైలీతో కంపేర్ చేస్తే టెంపరేచర్ ఎప్పుడైతే 1 degree Fahrenheit పెరుగుతుందో ఆ రోజున మీకు ఓవులేషన్ అయినట్టు. సెకండ్ థింగ్ అంటే సర్వికల్ మ్యూకస్ మెథడ్, అంటే మనకు సర్విక్స్ నుంచి మ్యూకస్ అంటే అది తీగలుగా జిగుడుగా ఉంటుంది, అది స్పిన్ బార్కిటీ ప్యాటర్న్ అంటాము. ఒకవేళ ఓవులేషన్ అయితే మాత్రం మనకు అలా ఉండదు, ఆ ప్యాటర్న్ అనేది బ్రేకప్ అవుతుంది. అండ్ ఇంకోటి క్యాలెండర్ మెథడ్, అంటే మనకు మెన్స్ట్రల్ సైకిల్ క్యాలెండర్ చార్టింగ్, క్యాలెండర్లో చార్ట్ చేసుకుంటూ మీరు ఫాలో అవ్వాలి. అంటే day 11 to day 21 అవాయిడ్ చేయడం బెటర్.